ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈ పవిత్రమైన దినం సాయిబాబా జయంతి సందర్భంగా మనం సాయి మహిమను స్మరించుకుంటున్నాం. 1838 అక్టోబర్ 15న మహారాష్ట్రలోని పాద్రి గ్రామంలో అవతరించిన సాయినాథుడు భౌతిక రూపంలో ఒక మహాగురువు. ఆయన జీవితం ద్వారా సమానత్వం, కరుణ, భక్తి, గురుభక్తి యొక్క నిజమైన అర్థాన్ని ప్రపంచానికి బోధించారు. సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ హై అని చెప్పి అన్ని మతాలను ఒకే దైవ చైతన్యంలో కలిపారు. తన శిష్యులకు గురువు అనేది జ్ఞానానికి ద్వారం అని, గురుమార్గం ద్వారానే భగవంతుని చేరగలమని ఉపదేశించారు. సాయి మహారాజు దత్తాత్రేయ స్వామి అవతార పరంపరలో ఒక ప్రకాశవంతమైన కిరీటం అని, శ్రీపాద శ్రీవల్లభ, శ్రీ నృసింహ సరస్వతి వంటి దత్త పరంపర సద్గురువుల కరుణ లహరి చివరకు శ్రీ షిరిడి సాయిబాబా రూపంలో భక్తులలో జ్ఞానం, భక్తి, సమానత్వం నింపింది. ఈ పుణ్యదినంలో మనం సాయి బోధించినట్లు గురువు మార్గాన్ని గౌరవించాలి, సత్యం, క్షమ, దయతో జీవించాలి, సేవను పరమధర్మంగా ఆచరించాలి. ఈ సాయి జయంతి సందర్భంగా సద్గురు దత్త పరంపర కరుణ మీ గృహాలను, హృదయాలను నింపాలని మనసారా ప్రార్థిస్తూ ఓం సాయిరాం. అందరం శ్రీ సాయినాథుణ్ణి స్మరిద్దాం, సాయి నామాన్ని స్మరిద్దాం, సాయి యొక్క జపాన్ని స్మరిద్దాం. అందరికీ జై గురుదత్త. సర్వం శ్రీ దత్తార్పణమస్తు. సర్వం శ్రీ సాయి కృప.